Hi students, welcome to the class. In this class I am going to discuss the problems based on the previous class. First class లో మీకు ఆల్రెడీ సర్కిల్ సంబంధించిన డిఫరెంట్ ఈక్వేషన్స్ నేను మాట్లాడాను. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ ఒకసారి గుర్తు చేస్తాను మీకు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్ వీఆర్ హ్యావింగ్ x minus alpha whole square plus y minus beta whole square is equal to r square. This is the basic formula to find an equation of a circle. Center radius అనేది 2 పాయింట్స్ తెలిస్తే ఈ టూ ఇష్యూస్ కనుక మనకు తెలిసినట్లయితే సెంటర్ అండ్ రేడియస్ వీ కెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఒక సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే వీ రిక్వైర్ టూ థింగ్స్. వన్ ఈజ్ పాయింట్ సెంటర్, అదర్ వన్ ఈజ్ రేడియస్. అండ్ సెంటర్ ఎట్ ఆరిజిన్ కనుకైతే వాట్ అబౌట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ చెప్పండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సెంటర్ ఈజ్ ఎట్ ఆరిజిన్, రేడియస్ అనేది ఆర్. నౌ ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0 వెన్ ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఆర్ గివెన్. ఎండ్స్ ఇచ్చినప్పుడు దిస్ ఈస్ ది ఫార్ములా. అండ్ ద బేసిక్ పాయింట్ ఇప్పుడు మనం చేసేపోయేటువంటి ప్రాబ్లమ్స్ అండ్ డిపెండ్స్ అయింది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్. ఈ రోజు దీని మీద మనం ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, ఇంటర్మీడియట్ లెవెల్లో, మెయిన్స్ లెవెల్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు అనేది దీనికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడదాం. ఓకే, వీటికి సంబంధించిన ప్రూఫ్స్ కోసం మీరు క్లాస్ 1 వీడియో చూడండి. సర్కిల్స్ ఫస్ట్ వీడియో చూస్తే వీటికి సంబంధించిన ప్రూఫ్స్ మీకు తెలుస్తాయి. నౌ ఐఎమ్ డైరెక్ట్లీ గోయింగ్ టు డూ ద ప్రాబ్లమ్స్. ఓకే, నా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ ఏముంది మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c కదా. అంటే దేర్ ఆర్ 3 అన్నోన్ వేరియబుల్స్ ఉన్నాయి. gfc అంటే 3 అన్నోన్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా 3 పాయింట్స్ ఇవ్వాల్సిందే. సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మినిమం 3 పాయింట్స్ తెలియాలి. అది మాట గుర్తుపెట్టుకోండి. 3 అన్నోన్ వేరియబుల్స్ ఉన్నాయి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవి జనరల్, 2gx ప్లస్ 2fy ప్లస్ c, gfc 3 అన్నోన్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 వాల్యూస్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా మనకి 3 పాయింట్స్ తెలియాలి. సో బేసిక్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఎ సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ మినిమం ఎన్ని పాయింట్స్ తెలియాలి మనకి, 3 పాయింట్స్ తెలియాలి. సపోజ్ 4 పాయింట్స్ 5 పాయింట్స్ సర్కిల్స్ మీద ఎన్ని పాయింట్స్ అయినా ఉండొచ్చు. అలా ఉన్న పాయింట్స్ అన్నిటిని ఏమంటారంటే కాన్సైక్లిక్ పాయింట్స్ అంటారు. ఓకే, 3 ఆర్ మోర్ పాయింట్స్ లై అనే సర్కిల్. 3 ఉంటే చాలా సర్కిల్ మీద మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 4 పాయింట్స్ ఇచ్చారనుకోండి, అలాంటి పాయింట్స్ ఒకే సర్కిల్ మీద ఉంటే దట్ పాయింట్స్ ఆర్ సెట్ టు బి కాన్సైక్లిక్ పాయింట్స్ అంటారు. ఓకే, నౌ ద ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 2, 0, 4, 1, 2, 0, 4, 5 and 0, 1, 0, 1 and 4, 5. ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యేటువంటి ఈక్వేషన్. దెర్ ఈజ్ అ సర్కిల్ విచ్ పాసింగ్ త్రూ దీస్ 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అవుతుంటే సర్కిల్, వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సెంటర్ రేడియస్ ఇస్ ద సింపుల్ ఫార్ములా, బట్ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫామ్ చేస్తాం, ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే వెరీ సింపుల్. ద ఈజియెస్ట్ అంటే డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. డిటర్మినెంట్ ప్రొసీజర్లో చేయొచ్చు, ఫస్ట్ ఇయర్లో మీరు సర్కమ్ సెంటర్ చేసినట్టు చేయొచ్చు. ఈజియెస్ట్ ప్రొసీజర్ ఏంటంటే మనకి సర్కిల్ ఈక్వేషన్ తెలియదు కాబట్టి బెటర్ ఏం చేస్తారంటే లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్ అంటారు. దీన్ని జనరల్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్ అంటారు. ఈ సర్కిల్ నేను అనుకున్నాను, నాకు తెలియదు కాబట్టి ఆ సర్కిల్ ఇలా అనుకున్నాను. దిస్ సర్కిల్ పాసింగ్ త్రూ దోస్ 3 పాయింట్స్. సో దిస్ సర్కిల్ ఈస్ పాసింగ్ త్రూ 2, 0. 2, 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం ఏమొస్తుంది చూద్దాం. 4 ప్లస్ 0 plus 4g plus 0 plus c is equal to 0. So we have 4g plus c is equal to minus 4. ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ అలాగే 0, 1 కూడా ఈ సర్కిల్ మీద ఉంది కదా. సో సర్కిల్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ ఆల్సో. సో 0, 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తారనుకోండి. 0 ప్లస్ 1 ప్లస్ 0 ప్లస్ 2f ప్లస్ c is equal to 0. దట్ ఈస్ 2f ప్లస్ c is equal to minus 1. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ మోర్ పాయింట్ ఈస్ గివెన్ 4, 5. ఈ పాయింట్ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈస్ 16 ప్లస్ 25 ప్లస్ 8g ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో వీ హ్యావ్ 8g ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు minus 41. దిస్ ఈస్ ద థర్డ్ ఈక్వేషన్. ఓకే, సో ఈ
ఈ 3 ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేసినట్లయితే వీ కెన్ గెట్ ది వాల్యూస్ ఆఫ్ విల్ గెట్ ద వాల్యూస్ ఆఫ్ జిఎఫ్సి. ఓకే, సో ఫస్ట్ ఈ సబ్ట్రాక్ట్ దీస్ టూ, ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసిద్దాం. ఏమిటి? 4g ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -4, 2f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -1. సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ మైనస్ ప్లస్. ఇక్కడ 4g, సో యాజ్ ఇట్ ఈస్ 4g minus 2f, c gets cancelled, that is equal to -3. okay, c ఒకటే క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ యూ టేక్ ఎనీ వన్ ఆఫ్ దెమ్, ఇందులో సాల్వ్ చేసేద్దాం. 4g ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -4. మళ్ళీ ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, c గెట్స్ క్యాన్సిల్. దిస్ ఈజ్ 4g ప్లస్ 10f, సబ్ట్రాక్ట్ చేసాం ప్లస్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు -37. సో 4g ప్లస్ 10f ఈజ్ ఈక్వల్ టు -37. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, వాట్ యూ విల్ గెట్ హియర్? -12f ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ 34. నౌ f ఈజ్ ఈక్వల్ టు -17/6. am I right? So -17/6. ఈ f వాల్యూ ఈ సబ్స్టిట్యూట్ దేర్ ఇన్ ద ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్ ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేసేయండి. 4g minus 2 into f is equal to -3. సబ్ట్రాక్ట్ చేసి క్యాన్సిల్ చేసాం అనుకోండి, 3 కదా వచ్చేది. నా 4g is equal to -3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే మళ్ళీ -17/3, -9 ప్లస్ -9 -27, -26/3. నౌ g is equal to -26/3 into 4. This is 2 times and this is 13, -13/6. అది g వాల్యూ వచ్చి. నెక్స్ట్ వాట్ అబౌట్ c? c వాల్యూ కావాలంటే 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -1 కదా. సో 2f, వాట్ ఈజ్ f దేర్? -17/6 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -1, c ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 17/3, దట్ ఈజ్ 14/3. సో ఈ 3 వాల్యూస్ మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే, సో వాట్ అబౌట్ ద ఈక్వేషన్? యు సీ x² plus y² plus 2g. వాట్ అబౌట్ 2g మీన్స్ g వాల్యూ ఎంత చూడండి, -26/3. f వాల్యూ ఎంత? -2. f మీన్స్ వాట్ ఈజ్ f దేర్? -17/6. కరెక్టేనా? అండ్ g వాల్యూ కరెక్టే కదా? g వాల్యూ ఎంత? g వాల్యూ -13/6. g వాల్యూ -13/6 ఆఫ్ x by ప్లస్ c అంటే ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ c? 14/3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్. సో వాట్ అబౌట్ ద ఈక్వేషన్ చూడండి, 3x² దట్ ఈజ్ 3x² ప్లస్ 3y² minus 13x minus 17y plus 14 is equal to 0. సో ఇలా 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్ మీరు కూడా చేయగలరు. బట్ ఒకసారి ఆ ఈక్వేషన్ ఎలా చేయాలి? whenever 3 points are given, circle which is passing through the given 3 points, how to find the circle అంటే just imagine the circle as, imagine అనకూడదు, assume the circle as x², this standard form, and substitute these 3 points, you will get 3 equations in GFC. Solving those 3 equations, you will get the values of G, F and C. Okay, that will be the solution for this question. అయితే ఇదే క్వశ్చన్ కొద్దిగా ఎక్స్టెన్షన్ చూద్దాం. ఓకేనా? ఇది ఓకే కదా? నౌ see the next question is like this: find the value of C if the points, find the value of C. ఇది one of the important question. Find C if the points are concyclic, if the points 0, C and these 3 are concyclic. ఈ పాయింట్ ఈ 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అయితే వాట్ అబౌట్ ది వాల్యూ ఆఫ్ సి అని క్వశ్చన్ చేశారు. ఓకేనా? కాన్సైక్లిక్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడే మనం మాట్లాడాం. కాన్సైక్లిక్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? 3 or more points లై అనే సేమ్ సర్కిల్. ఇప్పుడు ఒక సర్కిల్ అక్కడ డయాగ్రామ్ డ్రా చేసాం చూడండి. ఆ సర్కిల్ మీద 3 or more పాయింట్స్ కనుక ఒకే సర్కిల్ మీద లై అయి ఉంటే దట్ పాయింట్స్ ఆర్ సెట్ టు బి కాన్సైక్లిక్ పాయింట్స్ అంటాం. ఈ పాయింట్స్ ఏమంటాం మనం? కాన్సైక్లిక్ పాయింట్స్ అంటాం. 0, C కూడా ఇక్కడే ఉంది. సో ఫస్ట్ మరి ఎలా చేయాలి ఈ ప్రాబ్లం కాన్సైక్లిక్ అన్నప్పుడు? ఏం చేస్తామంటే ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకు మినిమం ఎన్ని పాయింట్లు కావాలి? 3 పాయింట్స్ చాలు. ఆ 3 పాయింట్స్ తోటి ఈక్వేషన్ కనుక్కుందాం.
ఏంటి ఆ ఈక్వేషన్? సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చేసింది నాకు ఆల్రెడీ, ఇప్పుడే చేసాం కదా మనం. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈస్ 3x² + 3y² minus 13x minus 17y plus 14 is equal to 0. This is the equation of circle వచ్చేసింది. ఇందాక ప్రొసీజర్ అంతా చేసాం. నౌ ఇదే సర్కిల్ మీద ఈ పాయింట్ ఉంటుంది కదా, బికాస్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. 0, c లై ఆన్ ద సర్కిల్. 0, c లై ఆన్ ద సర్కిల్. ఓకే, లై ఆన్ ద సర్కిల్. దట్ ఈస్ 0 plus 3c² minus 0 minus 17c plus 14 is equal to 0. That is 3c² minus 17c plus 14 is equal to 0. That is 3c². ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా దీనికి. సో c కామన్ తీస్తే 3c minus 4 ప్లస్ c కామన్ మైనస్ c కామన్ తీస్తే -1 కామన్ తీసామనుకోండి, -1 కామన్ తీసుకుంటే సో వీ హ్యావ్ 3c minus 14 is equal to 0. So c is equal to 1, c is equal to 14/3. Suppose if c is equal to 1 అయితే ఏం జరుగుతుంది? c is equal to 1 అయితే what about the point 0, c అంటే ఎంత అవుతుంది? 0, 1. బట్ 0, 1 is already existing point, అంతేనా కదా? ఆల్రెడీ పాయింట్ ఎగ్జిస్ట్ ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ ఎగ్జిస్టింగ్ పాయింట్, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి c నాట్ ఈక్వల్ టు 1. అప్పుడు 4 పాయింట్స్ అవి 3 పాయింట్సే కదా అయ్యేది. So c is equal to 14/3 only. Now the point 0, c is equal to 0, 14/3. Okay, అది ఈ క్వశ్చన్కి సొల్యూషన్. ఇలా నెక్స్ట్ కొన్నిసార్లు ఎలా ఇస్తారు, మిగతా ప్రాబ్లమ్స్ అని సింపుల్గా తేల్చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్స్ మీరు ట్రై చేసుకోవచ్చు, క్యాలిక్యులేషన్ పార్టే కదా. సో సపోజ్ ఇంకా సర్కిల్స్లో ఎలా ఇవ్వచ్చు డిఫరెంట్ క్వశ్చన్స్ బేస్ మీద. ఓకే, now the circles find the equation of the circle అనేది కామన్ వర్డ్. find the ఈ క్లాస్ మొత్తం find the equation of the circle, find the equation of the circle అంతే. find the equation of the circle, find the equation of circle, find equation of circle passing through 1, -2, 3, 4 and center lie on 3x minus y plus 5 is equal to 0. ఇక్కడ చూడండి 2 పాయింట్స్ ఇచ్చారు మనకు. ఖచ్చితంగా సర్కిల్ ఈక్వేషన్లో 3 అన్నోన్ వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి 3 కండిషన్స్ ఇవ్వాల్సిందే లేదా 3 పాయింట్స్ ఇవ్వాల్సిందే. వాళ్ళు డైరెక్ట్గా 3 పాయింట్స్ ఇవ్వకుండా కండిషన్ ఇచ్చారు, 2 పాయింట్స్ ఇచ్చారు. ఓకే, ఈ 2 పాయింట్స్ తోటి 2 కండిషన్స్ వస్తాయి మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్. ఇందా చేసాం కదా ప్రాబ్లం. సర్కిల్ ఈక్వేషన్ ఏమనుకుంటాం? స్టాండర్డ్ ఫామ్ అనుకుంటాం. వాట్ అబౌట్ ద స్టాండర్డ్ ఫామ్? x² + y² + 2gx + 2fy + c is equal to 0. Since it is passing through 1, -2, ఈ పాయింట్ పాస్ అవుతుంది కాబట్టి 1 + 4 + 2g - 4f + c is equal to 0. 2g - 4f + c is equal to -5. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏమని ఇచ్చారు? ఇంకో పాయింట్ ఏంటి చెప్పండి? 3, 4 డైరెక్ట్గా నేను చేసేస్తాను. 3 ఇక్కడ 3 కాబట్టి ఎంత వస్తుంది చెప్పండి? 6g. 4 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 8f ప్లస్ c is equal to 9 ప్లస్ ఇక్కడ 9 ప్లస్ 16 25 -25. సో దీస్ ఆర్ ద 2 ఈక్వేషన్స్. ఈ 2 ఈక్వేషన్స్ ఇమీడియట్గా మనం సాల్వ్ చేసేద్దాం. c క్యాన్సిల్ చేసేద్దాం. c క్యాన్సిల్ చేయటమంటే సో వాట్ యూ విల్ గెట్ హియర్? -4g - 12f is equal to 20. ఓకే, now -4 క్యాన్సిల్ చేసామనుకోండి g + 3f is equal to -5. ఓకే, that is -5. సో gfలో ఒక ఈక్వేషన్ వచ్చేసింది. నెక్స్ట్ there is one more condition is given, center lie on the line. మనం అనుకున్న సర్కిల్ ఏంటి? our assumption of the circle is this one. ఈ సర్కిల్కి సెంటర్ ఏంటి? -g, -f. సో center is equal to -g, -f that lies on, what about the equation? 3x minus y plus 5 is equal to 0. That is x place లో -g సబ్స్టిట్యూట్ చేద్దాం. -3g plus f plus 5 is equal to 0. So what about the equation there? g plus 3f plus 5 is equal to 0. సాల్వ్ చేసుకుంటే we will get the values of g and f. So g value
5 minus 15 minus 10, f value 5 plus 15 20 and 1 by minus 9 minus 1 minus 10. So g comma f is equal to 1 comma minus 2. G value f value రెండు వచ్చేసింది. Then what about c? You substitute the value here only. So 2g that is 2 into g means 1 minus 4f plus c is equal to minus 5. That is what about c? C is equal to minus 5. This is 2 plus 8 10 అంటే minus 15. So what about the equation of the circle? Here you can substitute g is equal to 1, f is equal to minus 2 and c is equal to minus 15. Then what about the equation? X square plus y square plus 2x minus 4f 4y minus 15 is equal to 0. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ ఈక్వేషన్ అనమాట. సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడం ఇందాక 3 పాయింట్స్ ఇస్తే ఎలా చేయాలో చెప్పాం. ఇప్పుడు 2 పాయింట్స్ ఇచ్చారు, కండిషన్లు ఇచ్చేసారు. ఓకే, నా ఇంకొక మోడల్ మాట్లాడదాం. ఓకేనా? సో ఇవన్నీ ఈ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఈక్వేషన్. థియరీ పర్ఫెక్ట్గా ఉండాలి. స్టార్టింగే కాబట్టి కొన్ని ఈజీ ప్రాబ్లమ్స్, ఇంత ఎక్కువ కాన్సెప్ట్ లేకుండా ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్ నుంచి ఎక్కువ కాన్సెప్ట్స్ మాట్లాడదాం మీద. ఓకే, మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాలి. మోడల్స్ తీసుకొని టెక్స్ట్ బుక్స్లోనూ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లోనూ మనం ప్యూర్లీ ఆబ్జెక్టివ్ బేస్డ్ కాకపోతే బేసిక్స్ ఇవి రాకుండా మనం ఈక్వేషన్స్ సర్కిల్స్లో చేయలేం ప్రాబ్లమ్స్. సో బేసిక్స్ ఎప్పుడు కూడా స్లోగా నేర్చుకోవాలి, ప్రాబ్లమ్స్ స్పీడ్గా చేయగలగాలి. బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటే ప్రాబ్లమ్స్ వీ కెన్ డూ వెరీ ఈజీలీ. ఓకే, నౌ ఐ విల్ డూ సమ్ మోర్ క్వశ్చన్స్. ఓకే, తర్వాత వాళ్ళు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ అని ఇస్తారు. పూర్తిగా ప్రాబ్లం చేయను. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కమ్ సర్కిల్ అని ఇస్తారు. ఈక్వేషన్స్ ఇచ్చారు. ఏదో ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, 3x ప్లస్ 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, 2x ప్లస్ y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ అన్నారు. ఈ సర్కమ్ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆబ్జెక్టివ్లో అయితే ఈజీనే. ఓకే, బట్ ఇక్కడ మనం ఇంటర్మీడియట్లో ఈ ప్రొసీజర్ కూడా తెలిసి ఉండాలి. మనకు ఐఐటీలో సబ్జెక్ట్ కూడా తెలిసి ఉండాలి కదా. బట్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిందే, తప్పదు. ఓకే, ఫస్ట్ యూ హ్యావ్ టు యూ విల్ టేక్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోండి, యూ విల్ గెట్ 1 పాయింట్. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ కనుక్కోండి, యూ విల్ గెట్ 1 పాయింట్. ఈ రెండింటిని సాల్వ్ చేయండి, యూ విల్ గెట్ 1 పాయింట్. ఓకే, మనం 3 పాయింట్స్ వస్తే ప్రొసీజర్ ఐడియా ఉంది కదా, యూ కెన్ సాల్వ్ లైక్ దిస్. ఓకే, సో ఇలాంటి ఈక్వేషన్ ఇచ్చినా కూడా మనం ఇదే మోడల్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నిన్న క్లాస్లో లాస్ట్ క్లాస్లో చెప్పిన వాటిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మీకు, అవి చూడండి. తర్వాత ఇంకా ఈ పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్స్లో ఇంతకు మించి అయితే వేరే మోడల్స్ ఏం లేవు. ఇంకా ఈక్వేషన్స్ కనుక్కోవడంలో స్టాండర్డ్ ఫామ్ బేస్ చేసుకుని ఈక్వేషన్లో. సో నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన వేరే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీకు మాట్లాడదాం. నెక్స్ట్ క్లాస్లో ఎక్కువ థియరీతో మాట్లాడదాం. ఇవి బేసిక్ పాయింట్స్. ఇవి కొద్దిగా మీరు పర్ఫెక్ట్ అయితే నెక్స్ట్ క్లాస్ నుంచి కొద్దిగా స్పీడ్గా ఎక్కువ కాన్సెప్ట్స్తో ట్రై చేయొచ్చు. ఓకే, ఫస్ట్ క్లాస్ మాత్రం ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రం సర్కిల్స్ జాగ్రత్త చూడండి. ఆ ఫార్ములా నేర్చుకోవాలి మీరు. అవి నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి సమ్వాట్ ఈజీ టు యూ. ఓకే, రైట్, థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.